నమస్తే, BTV7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్త వివరాల్లోకి వెళ్తే, దక్షిణ నియోజకవర్గం 39వ వార్డులో MVDM హై స్కూల్లో గేమ్స్ ఫెడరేషన్ ద్వారా విద్యార్థులకు ఆటల పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. రాజమండ్రి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ అంబులెన్స్ సేవలను నారా భువనేశ్వరి ప్రారంభించారు. నంబర్ శ్రీ బుచ్చే చౌదరి గారు వారిని వేదిక మీద సందర్భంగా ఆదరిస్తున్నారు. ఇక్కడికి నంబర్ శ్రీ బుచ్చే చౌదరి గారు, అదేవిధంగా గౌరవనీయులు డాక్టర్ రవిరామ్ కిరణ్ గారు, గోరంట్ల వెంకట, ముందుగా గౌరవనీయులు శ్రీమతి నారా భువనేశ్వరి గారు, మేనేజింగ్ ట్రస్టీ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్కి, అలాగే ట్రస్ట్ సిఓ గారికి సిఓ గారు అలాగే గోరెట్ల బుచ్చే చౌదరి గారికి ప్లాంట్ ఇవ్వాల్సిందిగా మేనేజింగ్ ట్రస్ట్ భువనేశ్వర్ గారికి కోరుకుంటున్నాను. అలాగే డాక్టర్ గారికి ఓకే నివాసంగా మా సిఓ గారిని కోరుకుంటున్నాను. అలాగే అలాగే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సిఓ అయినటువంటి గోపి గారిని చేయాలి. అలాగే రాజమహేంద్రవరంలో ప్రముఖ వైద్య నిపుణులైనటువంటి ఉచితంగా వీళ్ళందరికీ అందజేసింది ఎన్టీఆర్ ట్రస్ట్.
ఎన్టీఆర్ సుజల ద్వారా సురక్షితమైన త్రాగునీటి అందించడానికి 3 క్లస్టర్ ప్లాన్స్, తర్వాత 14 ఇండివిజువల్ ప్లాన్. జాకెట్ ప్రధాన ద్వారం ఎదుట మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. చెప్పండి. इधर में देखिए मैम, इस तरफ देखिए, क्या किस चीज के लिए आप आया है? ओपन करो మరో 10 రోజుల్లో డిఎస్సి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిర్వహించి ఈరోజు ఈ ఫలితాలను విడుదల చేయడం జరిగింది. ఈ ఫలితాలు ప్రధానంగా 1:3 ప్రాతిపదికన ఫలితాలను ప్రకటించి వాళ్ళ సర్టిఫికెట్ వెరిఫికేషన్స్, వాళ్ళ యొక్క మిగతా వివరాలను సంబంధిత జిల్లా కలెక్టర్లు, అధికారులు వెరిఫై చేసి ఫైనల్ నియామకాలు దసరా పండుగలోపు తెలంగాణలో మీకు అందరికీ తెలుసు, దసరాకున్న ప్రాధాన్యత. దసరా పండుగ అనేది మనకు సంతోషాన్ని తీసుకువచ్చే పండుగ. ప్రతి కుటుంబము ఎంత పేదవాడైనా దసరా పండుగను చాలా సంతోషంగా జరుపుకోవడం తెలంగాణ సాంప్రదాయం. ఆ దసరా పండుగ లోపలనే 9 అక్టోబర్ 2024 నాడు ఈ సర్టిఫికెట్ల వెరిఫికేషన్లు పూర్తి చేసి ఎల్బీ స్టేడియంలో ఈ 11,062 మంది టీచర్ల నియామక పత్రాలు వాళ్ళకు అందించడం ద్వారా రాబోయే దసరా పండుగ వాళ్ళ కుటుంబాలలో సంతోషాన్ని, పండుగ వాతావరణాన్ని తీసుకురావాలని చెప్పి మా ప్రభుత్వం భావిస్తుంది. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంపై సినీ నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డు వెరీ ఇంపార్టెంట్, కానీ అన్ని మతాల్లో మనకి ఏంటంటే చర్చ్, దర్గా ఉన్నాయి. అక్కడ అన్ని చోట్ల కూడా ఏంటంటే ప్రసాదాలు ఇవన్నీ చేస్తుంటారు. ఇప్పుడు వాళ్ళ ఆరోపణ ఏంటంటే దాంట్లో యానిమల్ ఫ్యాట్ అనేది మిక్స్ అయి ఉంది అని చెప్పారు. సరే, కొందరేమో చెక్ చేసాం ఉందంటున్నారు. సరే, ఉందనుకుంటే మరి అక్కడ ఉన్న బోర్డు వాళ్ళు ఏం చేశారు, అక్కడ ఉన్న ఒఫీషియల్స్ ఏం చేశారు? మరి ఇది ప్రాసెసింగ్ లో అదన్నీ చెక్కింగ్ ఉంటుందని విన్నాను. అంటే ట్యాంకర్ రాగానే చెక్కింగ్ ఉంది. మరి ట్యాంకర్ నుంచి ఎట్లా పాస్ అయింది? కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా పరిశీలించి ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే అనుమానం ఒక్కసారి వచ్చిన తర్వాత అది అందరి మీద పోతుంది. వాళ్ళు చేశారో లేదో, ఒక ఆఫీస్ లో ఒకటి తప్పు చేస్తే అందరికీ చెడ్డ పేరు వస్తుంది. అది తప్పదు, అది జరగకూడదు. ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి భక్తి విషయంలో, దేవుడి విషయం ఏదైనా సరే, నేను చెప్పేది ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, జైన్ అయినా, ఏదైనా దేవుడు ప్రసాదం వచ్చి అలా చేయడం చాలా మహాపాపం. అందులో వెంకటేశ్వర స్వామి పాత్ర నేను చేశాను. తిరుమలకు ఈరోజు ఏంటంటే భారతదేశం, ప్రపంచం నుంచి వస్తున్నారు. లడ్డు అంటే అంత ఒక సెంటిమెంట్. ఆ లడ్డు ఎన్నో ఊరికి కొరియర్లో వెళ్తుంది. ఆ లడ్డు అంటే ఒక అది అంటే తింటేనే ఏదో ఆరోగ్యం బాగాలేకపోతే మాకు ఆ లడ్డు తినేసిన తర్వాత మాకు బాగుంది అంటే అంత సెంటిమెంట్ ఉన్న ఒక లడ్డుని అలా చేసే వాళ్ళని వదలకూడదు. దీనికి నేను చెప్తున్నాను, దీనికి ఎంతైనా సరే అదే మాదిరిగా ఇప్పుడు ఎన్నో బిల్లు పాస్ చేస్తున్నారండి. పార్లమెంట్ లో ఎన్నో బిల్లు పాస్ చేస్తున్నారు. నేనేం చెప్తానంటే మన భారతదేశంలో
ఎన్నో మతాలు ఉన్నాయి, అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, జైన్, బుద్ధిస్ట్ ఉంది. మరి ఈ మతాలని ఈ విధంగా అన్యాయం చేయకుండా కాపాడడానికి ఒక బిల్లు పాస్ చేయండి. ఇలాంటి విషయాలు ఎవడైతే తప్పు చేసాడో వేయండి లోపల 2 సంవత్సరాలకి. అది ఎంతో మంది మనోభావాన్ని అది ఇబ్బంది పెడుతుంది, కష్టపడుతుంది. ఎంతో భక్తితో వాళ్ళు ఆ దేవుడి దగ్గర వచ్చి వాళ్ళు ప్రార్థన చేసి ఒక నమ్మకంతో వాళ్ళు ఆ ప్రసాదం తీసుకున్నప్పుడు ఇలా విన్నారంటే అది ఎంత పెద్ద తప్పండి, పెద్ద నేరం. అది టెర్రరిస్ట్ కన్నా చాలా పెద్ద తప్పు అది. కాబట్టి ఇది కఠినంగా ఇది చేయాలి, కానీ జాగ్రత్తగా చేయాలి. ఎవరు తప్పు చేశారో వాళ్ళని పట్టుకోవాలి. దీంతో పాటు ఎవరు దాంట్లో కూడా ఉన్నారో వాళ్ళని కూడా వదలకుండా ఎందుకంటే ఒక టీటీడీ బోర్డు ఉంది, ఆఫీషియల్స్ ఉన్నారు, చెకింగ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు. ఇంత ఉన్నప్పుడు ఎలా జరిగింది? సో ఖచ్చితంగా దీనికి ఏ లెవెల్ అయినా సరే సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇది వదలకూడదు. ఇది ముఖ్యంగా హిందువులకి చాలా ఒక అవమానం, హిందూకు చాలా వాళ్ళ మనసుని దెబ్బ కొట్టినట్టు అవుతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఫాలో అప్ చేయాలి, దీన్ని వదలకూడదు. ఎవరైతే చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళని ఏం చేయాలో ఖచ్చితంగా చేయాలి. దానికి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. పాతపట్నం నియోజకవర్గం మిలియాపుట్ మండలం వెలుగు కార్యాలయంలో పౌష్టిక ఆహార మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాతపట్నం ఎమ్మెల్యే మావిడి గోవిందరావు హాజరయ్యారు. హృదయపూర్వకమైన స్వాగతం. ఈరోజు పోషకాహార మాసోత్సవాలు అనే కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక నమస్కారాలు. అలాగే తదితర ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మరి ICDS లో ప్రధాన అవగాహన కల్పించడం అనేది కూడా చాలా అవసరము. దానికి గాను సంవత్సరంలో 2 సార్లు ఇలాగా మాసోత్సవాలు అనే విధంగా 4 రోజుల పాటు ర్యాలీలు, అలాగే అవగాహన సదస్సులు ఈ విధంగా చేస్తూ మరి ప్రజలకి, అంటే గర్భిణీలు, బాలింతలు, పిల్లలందరికీ కూడా అవగాహన కార్యక్రమాలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. మరి 4 రోజుల్లో సార్ విజయ్ వాళ్ళు ఈరోజు ముగింపు ఉత్సవాలకి మనకి తన అమూల్యమైన సందేశం మనకి ఇవ్వడానికని సార్ వచ్చారు. మరి ఈ కార్యక్రమం పెద్దలు సలాం అమ్మా సైడ్ లేదమ్మా. బాగుందా నచ్చిందా? అబ్బా రాజమహేంద్రవరంలో తిరుమల లడ్డూని ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగి ఉండకపోవచ్చని డాక్టర్ అనసూరి పద్మలత అభిప్రాయపడ్డారు. ఫాల్స్ పాజిటివ్ అనే ఒక ఎంటైటీ ఉంటుంది ల్యాబొరేటరీ టెస్ట్లో. ఇప్పుడు ఒక వ్యక్తికి షుగరు 100 కంటే తక్కువ ఉండొచ్చు రక్తంలో, కానీ యూరిన్ షుగరు మేబీ 2+, 3+. అంటే వెంటనే ఏదైనా కిడ్నీ ప్రాబ్లమా, షుగర్ వచ్చేసిందా కంగారు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే విటమిన్ సి అనేది బాడీలోకి వెళితే బ్లడ్లో షుగర్ లేకపోయినా యూరిన్ షుగర్ పాజిటివ్ రావచ్చు. దీన్నే ఫాల్స్ పాజిటివ్ రిపోర్ట్ అంటారు. సో అలాగా మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ తీసుకుని వచ్చిన వాళ్ళు మన దగ్గరికి కంగారు పడకుండా మనం చెప్తాం దిస్ ఈజ్ ఫాల్స్ పాజిటివ్ బాబు, బికాజ్ మీ మల్టీవైటమిన్లో విటమిన్ సి ఉంటుందని. అలాగే ఇప్పుడు తిరుమల లడ్డు వివాదంలో అక్కడ రిపోర్ట్ ఏదైతే వచ్చిందో గుజరాత్ నుంచి, వాళ్ళు చెప్పింది ఏంటంటే
ఇది ఈ రిపోర్ట్కి ఫాల్స్ పాజిటివ్గా కూడా ఉండే అవకాశం ఉంది. అంటే ఏదైతే అదర్ ఆయిల్స్ కలిసినాయి అంటున్నారో ఇట్ కెన్ బి ఏ ఫాల్స్ పాజిటివ్. అంటే అదర్ ఆయిల్స్ కలవకపోయినా అలాంటి పదార్థాలు ఏమైనా ఉంటే అలా రావచ్చు అని చెప్పి కూడా చెప్పడమే చెప్పింది. అంటే మన ఆవులకి రకరకాల గ్రాసం వేస్తూ ఉంటాం. కొంతమంది నవధాన్యాలు వేస్తారు, కొంతమంది మొక్కజొన్న దాన్ని కూడా పెడుతూ ఉంటారు. అయితే అది పశువులకు వేసే మొక్కజొన్నని, వాటి నుంచి వచ్చిన ఆయిల్స్ సోయా ఆయిల్ కిందో లేకపోతే ఒక వెజిటబుల్ ఆయిల్గా మనకి నెయ్యిలో కనపడి అడల్ట్రేషన్ అనే ఒక అంటే కల్తీ జరిగిందనే ఒక ఫాల్స్ పాజిటివ్ ఇంప్రెషన్ని కలగజేస్తుంది. సో ఎనీహౌ అంటే జూన్ 12, 9, జూలై ఇవన్నీ పక్కన పెడితే టెండర్ ఇచ్చింది మార్చి కాబట్టి ఈ విధంగా మనం ఖచ్చితంగా ఆ విషయాన్ని తెలుసుకుని ఆ కల్తీ జరిగి ఉండకపోవచ్చు అనే విషయాన్ని ప్రజలందరూ తెలుసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. అదేవిధంగా ఎంఆర్పి వాల్యూ 1 లీటర్ కొంటే 1000 రూపీస్ ఉంటుంది. తిరుమలకి కొన్ని వేల టన్నుల నెయ్యిని సప్లై చేసేవాళ్ళు ఖచ్చితంగా హోల్సేల్ ప్రైస్కే సప్లై చేస్తారు. కాబట్టి 1000 రూపాయలు ఎక్కడ, 345 రూపాయలు ఎక్కడ అని చెప్పే కంపారిజన్ కూడా సరైనది కాదని చెప్పి నేను తెలియచేస్తాను. అన్సూర్ పద్మలత. నేను డాక్టర్ అన్సూర్ పద్మలత, ప్రాక్టీసింగ్ పల్మనాలజిస్ట్ అండర్ వైఎస్ఆర్సిపి వైద్య విభాగం తూర్పుగోదావరి అధ్యక్షురాలు. రాజమహేంద్రవరంలో ఉద్యోగస్తులు భద్రత కల్పించాలంటూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అసోసియేషన్ ఉద్యోగస్తులు ఆందోళన నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ వెల్ఫేర్ అసోసియేషన్లో నేను రాష్ట్ర మెంబర్గా వ్యవహరిస్తున్నాను. నా పేరు వై రాజసూర్య. నేను ఒక సూపర్వైజర్. అలాగే మరి ముఖ్యంగా ఈరోజు గత ప్రభుత్వంలో మద్యం దుకాణాల యొక్క నోటిఫికేషన్ 3600 దుకాణాల్లో వర్క్ చేయటకు 13,000 మందిని నోటిఫికేషన్ ద్వారా, పేపర్ నోటిఫికేషన్ ద్వారా మమ్మల్ని తీసుకోవడం జరిగింది. మేమందరం కూడా ఇంటర్, డిగ్రీ క్వాలిఫికేషన్తో మేమందరం కూడా ఆ యొక్క జాబులకి మేము అప్లై చేసుకున్నాం. అదే జిల్లా కలెక్టరేట్లో, కాకినాడ జిల్లా కలెక్టరేట్లో మమ్మల్ని ఒక ఇంటర్వ్యూ ద్వారా ఈఎస్ ఆఫీస్లో, జిల్లా కమిషనర్ కార్యాలయంలో ఈఎస్ గారు, అలాగే ఎంఆర్ఓ గారు, అలాగే సూపరింటెండెంట్ గారు సమక్షంలో మాకు ఇంటర్వ్యూ జరగడం జరిగింది. ఆ ద్వారానే మాకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి మేమైతే విధులు కొనసాగించడానికి విధుల్లో ఇప్పుడు దాకా 5 సంవత్సరాలు కూడా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో వర్క్ చేసాం. మరి ముఖ్యంగా మా యొక్క గోడు తెలియజేస్తుంది ఏమంటే, మేము 5 సంవత్సరాలు కష్టపడ్డాం. అలాగే మాకు ఇప్పటిదాకా అందరం కూడా చదువుకున్న వాళ్ళమే. ఎటువంటి అవుట్ సోర్సింగ్ విభాగాల్లో కూడా ఇప్పుడు పనిచేసేటువంటి విధానాలు ప్రజెంట్ మాకు లేవు. ఈ యొక్క ప్రభుత్వం మా యందు దయించి మాకు ఒక ఉద్యోగ భద్రత కావాలని 3 నెలల నుంచి కేవలం శాంతియుతంగానే ప్రభుత్వ రెవెన్యూ విషయంలో కానీ, ప్రభుత్వ ఎటువంటి అల్లర్లు చేయకుండా మేమందరం కూడా శాంతియుతంగానే ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ప్రతి ఒక్కరికి కూడా, అలాగే డిప్యూటీ సీఎం గారికి 4 సార్లు ఇవ్వడం జరిగింది వినతిపత్రం, అలాగే ముఖ్యమంత్రి గారికి 2 సార్లు ఇవ్వడం జరిగింది. అలాగా మన యొక్క ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారికి కూడా మేము చాలాసార్లు పలుమార్లు ఆయనకి మా యొక్క వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయ్యా మాకు ఉద్యోగ భద్రత కావాలి, ఖచ్చితంగా మాకు ఉద్యోగ భద్రత కావాలి. ఈ యొక్క ప్రైవేట్ పాలసీ రావడం వల్ల మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే మేమందరం కూడా చదువుకున్న వాళ్ళం, 13,000 మంది మేము ఉద్యోగంలో ఉన్నాం. ఒకవేళ మీరు ప్రైవేటీకరణ చేస్తే మా యొక్క 13,000 మంది కుటుంబాలు నడు రోడ్డును పడకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా మాకు ఏదో ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగ భద్రత కల్పించాలని మేమందరం కూడా ఒక శాంతియుతంగానే మేమందరం ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అల్లూరు జిల్లా ఉక్కంపేట మండలం అల్లంగపుట్టు గ్రామంలో బోర్డు భూముల ఆక్రమణదారులకు అధికారులు కొమ్ము కాస్తున్నారంటున్న గిరిజన రైతులు. మాది ఉగంపేట మండలం గూడ గ్రామం ఒల్లంగిపుట్టు మాది. నేను మీడియా ముందు రావడానికి గల కారణం, మా గ్రామంలో పోడు భూమి అందరికీ 15 సెంట్లు, 20 సెంట్లు, 10 సెంట్లు ఇచ్చి ఉన్నారు. మేము ఆకు కర్రలు మేము అనుభవించడానికి కొంత భాగం 75% భాగం అనేది ఉంచి ఉన్నాము. ఆ భాగంలో ప్రభుత్వ ఉద్యోగి ఆక్రమణ చేస్తున్నాడు. మేము దానికి
తగ్గట్టు సంబంధిత అధికారులకి ఫిర్యాదు చేసి ఉన్నాము. ఆ ఫిర్యాదు కింద అధికారులకి ఎన్నిసార్లు పంపినా వారు దాని మీద చర్యలు అనేది తీసుకోవట్లేదు. మేము ఇలా అడిగిన దానికి సమాధానం కరెక్ట్ సమాధానం అంటే ఇవ్వట్లేదు. మరి ఏం జరుగుతుందో మాకైతే గిన తెలియదు. ఇప్పటికైనా ఈ సమస్యను అధికారులు పరిగణనలో తీసుకొని మాకు సరైన న్యాయం చేయకపోయిన ఎడల మేము జిల్లా స్థాయిలో ధర్నాలు దిగడానికి మేము సిద్ధంగా ఉన్నాము. శ్రీకాళహస్తిలో కన్నప్ప సినిమాకు సంబంధించిన పెద్ద ఈవెంట్ నిర్వహిస్తున్నట్టు మంచు విష్ణు తెలిపారు. మనం ఉండేది ఇప్పుడు హెల్త్ క్యాంప్ గురించి, దాని గురించి ఏమైనా ఉంటే మాట్లాడదాం. దర్ ఇస్ నథింగ్ ఐ నీడ్ టు స్పీక్. దాని గురించి మాట్లాడేసాను. ఆయన గురించి ఎంతో మంది అది ఆయన ఇష్టం, అది ఆయన టోటల్ ఆయన పర్సనల్ వ్యూ. నా పర్సనల్ వ్యూ నేను వ్యక్తం చేశాను. ఒక హిందూగా, ఒక తిరుపతిలో ఉన్న ఒక నివాసిగా దానికి కమ్యూనల్ కలర్ లేదని నా గర్వంగా చెప్పుకోగలను. సో అది కరెక్ట్ కాదు అని చెప్పాను, అంతేగాని దానిపైన ఆయన నేను చిన్నప్పటి నుంచి నాన్నగారి సినిమాలో ఆయన యాక్ట్ చేసినప్పటి నుంచి నేను చూసాను. నేను అంకుల్ అని సంబోధిస్తాను. ఆయన అంటే నాకు గౌరవం, అంతేగాని దర్ ఇస్ నథింగ్ కాంట్రవర్షియల్ అబౌట్ ఇట్. ఒకటి చెప్తాను, నటులందరూ అద్దాల మేడలో మేమందరం ఉంటాం. ఇప్పుడు నేను మాట్లాడితే ఒక వర్గం మీకు నచ్చచ్చు, అది మీకు నచ్చకపోవచ్చు. నచ్చిన వాళ్ళు మమ్మల్ని ఈజీగా టార్గెట్ చేస్తారు, నచ్చిన వాళ్ళు మాకు అవసరం ఉన్నప్పుడు వచ్చి సపోర్ట్ చేయరు. అందుకే నటులు చాలా జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించి మాట్లాడాలి కూడా. ఈ ఇష్యూలో ఇంటర్నల్గా ఎంతోమంది మాట్లాడున్నారు, కానీ బహిరంగంగా వచ్చి మాట్లాడితే ఎవరు మనోభావాలు దెబ్బతింటాయి అని కొత్తగా అందరికీ భయం కూడా ఉంటుంది. సో అందుకు అండి దేవుడి పైన నమ్మకంతో విషం తాగినా కూడా అది అమృతంలాగే ఉంటుంది. ఆ నమ్మకం ఏ లెవెల్లో ఉందనేది మనకి. నేను కన్నప్ప గురించి మేము ఒక మేజర్ ఈవెంట్కి తీసుకొస్తున్నాం. ఆయన రిక్వెస్ట్ చేసాం రావాలని. అది శ్రీకాళహస్తిలోనే జరగాలి. ఎందుకంటే ఇంత భారీ బడ్జెట్ పెట్టి ఆ ఈశ్వరుడి పైన సినిమా తీస్తున్నాం, కన్నప్ప పైన సినిమా తీస్తున్నాం. భారతదేశం అంతా కన్నప్ప గురించి, శ్రీకాళహస్తి మహత్యం గురించి తెలియాలన్న ఉద్దేశంతో ఆయన కూడా వస్తే బాగుంటుంది, మన తెలుగు వాళ్ళ ఘనకీర్తి ఏంటో కూడా చెప్పాలి అనే ఉద్దేశంతో సినిమా చేస్తున్నాం. పరమేశ్వరుడి దయ. మేము కూడా దానికోసం వెయిటింగ్. ఆ త్వరలో చెప్తాను. బ్రహ్మాండంగా ఉందండి ఆయన దగ్గర ఉన్న స్పందన. ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ రిలేటివ్స్ అండ్ మిగతా క్వశ్చన్స్ అనే వీటి గురించి మీరు నాన్నగారిని అడగాలి. నాన్నగారు ఎందుకు నన్ను ఎందుకు కాంట్రవర్సీ చేస్తారు? దాని గురించి ఆల్రెడీ దాని గురించి కోర్టులో చేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం.